తమ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు దంపతులు. మా స్థలాన్ని ఆక్రమించారు. కలెక్టర్ కార్యాలయంలో దంపతుల ఆవేదన. గుంటూరు అరండాల్పేటకు చెందిన కాట్రపాటి వెంకటపై వద్ద 1976లో గాదిరెడ్డి కోటేశ్వరరావు 1 ఎకరం 4 సెంట్ల స్థలాన్ని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తూ జీవనం సాగించినట్లు గాదిరెడ్డి వెంకటేశ్వరరావు కుమార్తె పూజల రమణ, పూజల సాంబశివరావు తెలిపారు. మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఇరువురు దంపతులు మీడియాతో మాట్లాడారు. కౌలు ద్వారా సాగు చేసుకుంటున్న స్థలాన్ని 1981 సంవత్సరంలో గాదిరెడ్డి కోటేశ్వరరావు కొనుక్కోవడం జరిగిందన్నారు. గాదిరెడ్డి కోటేశ్వరరావు తన పెద్ద కుమార్తె అయిన పూజల రమణికి పసుపు కుంకుమ కింద 4 సెంట్ల స్థలాన్ని 1993లో రాసి ఇచ్చినట్లు తెలిపారు. ఆ స్థలంలో 2023 సంవత్సరంలో 1100 గజాల స్థలంలో శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన స్థలాన్ని కౌలుకి ఇచ్చి కౌలు ద్వారా వస్తున్న డబ్బుల సహాయంతో దాతల సహకారంతో నూతన గుడి నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇటీవలే కొందరు వ్యక్తులు వచ్చి నిత్యం పూజా కార్యక్రమాలు జరిగే షెడ్డును క్రేన్ సహాయంతో కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ స్థలం మాది, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ మహిళను కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. మాకు రాజకీయ నాయకుల అండ ఉందని మీరు ఏం చేయలేరంటూ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలంటూ రౌడీలతో స్థలం వద్ద మద్యం సేవిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాది నల్లబాడు. నా పేరు సాంబశివరావు. నల్లబాడు సల్లవారిపాలెం. నా పేరు సాంబశివరావు అండి. మా మిస్సెస్ రమణ. ఏమండి, గత సంవత్సరం మా మామగారు అయిన గాదిరెడ్డి కోటేశ్వరరావు అనే పొలాన్ని మేము సాగు చేసుకుంటూ ఉంటుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు ఈ డాక్యుమెంట్లు ఉన్నాయి, అది ఇది ఉంది, ఇది అని చెప్పి బెదిరించి దాంట్లో ఎంటర్ అయ్యి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. ఏం చేయాలో ఏం చెప్పుకోవాలో కూడా మనకి అర్థం కాని పరిస్థితులు ఉంది. మేము ఎప్పుడు ఎలా మాట్లాడారు, అసలు దీని పరిష్కారం ఎలా ఏందని చెప్పి మేము సీఎం గారికి కొంచెం లెటర్ పెట్టుకున్నాము. ఇది జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి అది? మా మామగారికి 1976 నుంచి సార్. ఆయన కొనుక్కున్నారు. వెంకటప్పయ్య గారు, కాటపాటి వెంకటప్పయ్య గారు అనే వ్యక్తి గారు కూడా ఆయన కొనుక్కున్నారు. రిజిస్టర్డ్ ల్యాండ్ అండి, అది రిజిస్టర్డ్ ల్యాండ్. అయితే మా మ్యారేజ్కి పసుపు వాళ్ళ కింద మాకు ఆక్రమించింది మాకు బంధువులు కాదండి. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అసలు ఏ రోజు కూడా మాకు అంటుపడలేదు. దానిలో కొంచెం క్రాస్గా ఉందని గుడి నిర్మాణం చేసుకున్నామండి. ఆల్రెడీ అది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. అంటే ఏదంటే సొసైటీగా 13 మంది కమిటీని పెట్టి గుడి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం, అయిపోయింది. ఈ మధ్యకాలంలో గత 4-3 నెలలు బట్టి వచ్చి వీళ్ళు మాకు డాక్యుమెంట్ ఉంది, మాది ఉందని చెప్పి అసలు దానికి కారకులైన ఆయన నడింపల్లి విజయప్రసాద్ అనే అతను మనకు తెలియకుండా వీలునామా ఉంది, దొంగ వీలునామా పుట్టించుకొని వచ్చేసి నాకు వీలునామా ఉందని చెప్పి వచ్చాడు. ఎలా ఉంటుంది నీకు వీలునామా, ఎవరు రాశారు, ఎలా రాస్తారు, మా మామగారు ఇది కొనుక్కున్నారు కదా అని చెప్పి నేను అతన్ని బయటికి పంపించేశాను. వచ్చి నాకు మాట్లాడి పంపించేశాను. ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, వనమా గీతా మురళి అనే ఆయన ఇంకొక డాక్యుమెంట్ పుట్టించుకొని ఆయన వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం నుంచి ఈ సుమారుగా మేము వెంకటప్ప గారి మేము కొన్నామని చెప్పి జంజాల హరిబాబు అనే అతను వాళ్ళు వచ్చారు. వీళ్ళ తరపున వీళ్ళ అనుచరులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇంట్లో పార్టీ నాయకులకు సంబంధించి ఏమైనా ఉందా? పార్టీ నాయకులు వాళ్ళైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళే. వాళ్ళు వచ్చి నాకు బాగా అందరూ బాగా తెలియకపోవచ్చు. అందులో ఒకళ్ళు వచ్చేటప్పటికి నాగరాజు అనే అతను, గూడూరు నాని, ఇంకొక అతను పేరు అనిలో ఏదో పేరు మర్చిపోయాను సార్. అనిల్ సునీల్ దీంట్లో రాశాను. దాంట్లో అతను ఒకటి, శివపార్వతి అనే ఒక అమ్మాయి, కారంపొడి లక్ష్మణ్ అనే ఒక అతను, ఇలా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. మేము ఇంతవరకు పేర్లు కొద్దిగా ఈ రీసెంట్గా ఉండే తెలుసు మనకు అంతవరకు. వీళ్ళు రేయింబొగులు అక్కడే కూర్చొని బాగా వేసి కూర్చొని ఆటాటానికి సెట్లు కానీ మమ్మల్ని ఈ పరిస్థితులు నీళ్ళు పెట్టుకుంటాను వాళ్ళన్నా భయం పడుతుంది సార్. మాకు మీరేం చేస్తారో చెప్పండి సార్. నాకేం అక్కడికి మేము పోవటం, మాకు ఆడ చూసుకుంటాం. మేము అది మా గుడి నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా ఇలా? 3 నెలల నుంచి జరుగుతుంది సార్.
బాగా ఒత్తిడి మీ ఒక మీద నెల పట్టింది. ప్రజెంట్ ఏమన్నా ఇప్పుడు దాడి లే- గిట్టాలు కానీ అలాంటివి తాగి దగ్గరకు చేశారా? వస్తున్నాను సార్. మన దగ్గరికి వచ్చాడు సార్ ఒక అతను. మొన్న ఒక అతను దగ్గరికి వచ్చాడు. నేను ఆవుని కాడికి వస్తున్నాడు అనుకున్నా కానీ ఇట్లా వస్తున్నాడు అని తెలియదు నాకు.